హాయ్ ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కమిటీ నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో పీఓకి సంబంధించిన పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు 4455 పోస్టులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ మనకి అప్లై చేసుకోవడానికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 21 తారీఖు వరకు చివరి తేదీ. 1 నుంచి అప్లికేషన్ మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆగస్టు 1, 21 నాడు లాస్ట్ ఉంది. మనకి పేమెంట్ ఫీజ్ కూడా 21వ తారీఖు నాడు లాస్ట్ ఉంది. మరియు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సెప్టెంబర్లో ఉంటుంది. అంటే ఈ పోస్టుకు సంబంధించిన ఎగ్జామ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఒక ట్రైనింగ్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఇది. మరియు ప్రిలిమినరీ ఎగ్జామ్కి హాల్ టికెట్స్ డౌన్లోడేషన్ అక్టోబర్లో ఉంటుంది. మరియు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అక్టోబర్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రిలిమినరీకి సంబంధించిన రిజల్ట్ అక్టోబర్ లేదా నవంబర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ మరియు మెయిన్ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డు నవంబర్లో ఇవ్వడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ అంటే మనకు హాల్ టికెట్స్. మెయిన్ ఎగ్జామ్స్ కూడా మేబీ నవంబర్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మరియు డిసెంబర్ ఆర్ జనవరి మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. మరియు జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మరియు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ 2025లో అంటే మీకు జాబ్కి సంబంధించిన అలాట్మెంట్ ఏప్రిల్లో ఇవ్వడం జరుగుతుంది. 2000 అంటే మీరు ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ నుంచి ఏప్రిల్ 2025 వరకు అంటే మీరు సంతోషంగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి జాబు కొట్టేయచ్చు. ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ 8 మంత్స్ లోపు 8 మంత్స్ టైం ఉంది అట్లా. సో ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం 11 బ్యాంకులు పార్టిసిపేట్ మనకి ఇక్కడ మొత్తం 11 బ్యాంకులు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అవి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ అంటే మనము ఇండియా యొక్క పౌరుడమై ఉండాలి. మరియు నేపాల్ లేదా భూటాన్ పౌరుడమై ఉండాలి. ఏ టిబెటియన్ రెఫ్యూజీ హూ కేమ్ ఓవర్ టు ఇండియా బిఫోర్ జనవరి 1వ తారీఖు 1962 అంటే 1962 టిబెట్ నుంచి అంతకంటే ముందు ఒక రిఫ్యూజీ లాగా వచ్చిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. మరియు ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్ కెన్యా, ఉగాండా, ది యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ తాంజానియా, జాంబియా, మలావి, జైరే, ఇథియోపియా అండ్ వియత్నాం. ఈ కంట్రీస్ నుంచి ఎవరైతే ఉద్యోగం కోసమో, స్టడీస్ కోసమో, ఇంకా వేరే దానికోసమో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. మనకి ఇందులో ఇంకొక ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం ఏజ్ 20 సంవత్సరాల వరకు ఉండాలి. 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఏజ్ 30 సంవత్సరాలు. మినిమం మ్యాక్సిమం 20-30 సంవత్సరాలు. ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బార్న్ నాట్ ఎర్లియర్ దెన్ అంటే ఆగస్టు 2వ తారీఖు 1994 కంటే తర్వాత పుట్టి ఉండాలి. మరియు ఆగస్టు 1, 2004 కంటే ముందు పుట్టి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. మరియు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years. మరియు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్
యాజ్ ఏ డిఫైన్ అండర్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ 2016లో వాళ్ళకి అంటే పర్మనెంట్లీ డిసబుల్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి 10 సంవత్సరాల వరకు. మరియు ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క క్రిటేరియాలో వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 ఇయర్స్ వీళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కంపల్సరీ మనం చూపించాలి, అయితేనే ఈ జాబ్కి మనం అర్హులం. ముఖ్యంగా రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఈ యాక్టు 2016కి సంబంధించిన వివరాలు చూస్తే ఇందులో ఎవరైతే మనకి అంటే వినబడదో కనబడదో, చేయి లేకపోవడమో కాలు లేకపోవడమో ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెంట్గా కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ దోస్ విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ హూ సఫర్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఆఫ్టర్ బెస్ట్ కరెక్షన్ ఆర్ ఎలిజిబిలిటీ టు అప్లై. ఇక్కడ మొత్తం ఏ, బి, బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి క్రిటేరియా. ఇక్కడ విజువల్ ఇంపార్టెంట్ ఇక్కడ కేటగిరీ ఇచ్చారు, మనకి ఇక్కడ బి హియరింగ్ ఇంపార్టెంట్ కేటగిరీ ఇచ్చారు. నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీరు ఐబిపిఎస్ వెబ్సైట్కి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా చూడండి, నోటిఫికేషన్ చదవండి, చదివిన తర్వాత మీరు అప్లై చేయండి. ఆల్రెడీ మీకు బ్యాంకింగ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఇవన్నీ తెలిసే ఉంటాయి, ఎందుకంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ లాగా ప్రతి సంవత్సరం ఐబిపిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఎందుకైనా మంచిది ఒకసారి చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ కొన్ని విషయాలు చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ముఖ్యంగా మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి హూజ్ ఫ్యామిలీ గ్రాస్ ఆన్యువల్ ఇన్కమ్ 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఈ పోస్ట్కి. 8 లక్షల లోపే ఉండాలి ఇన్కమ్. అందులో ముఖ్యంగా ఒక అగ్రికల్చర్ అంటే ఇక్కడ కొన్ని ఇవ్వబడింది. ది ఇన్కమ్ షల్ ఇంక్లూడ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ సాలరీ, అంటే అది 8 లక్షలు కానీ సాలరీ రూపంలో కానీ, అగ్రికల్చర్ కానీ, బిజినెస్ కానీ, ప్రొఫెషన్ కానీ ఏదైనా కానీ 8 లక్షల కంటే తక్కువ ఉండాలి ఇన్కమ్. మరియు 5 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. ఎబో ఉంటే నాట్ అర్హులు కారు. రెసిడెన్షియల్ ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఫ్లాటు 1000 స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ ఉండాలి. మరియు ఓపెన్ ప్లాట్ ఐడెంటిఫైడ్ అంటే నోటిఫైడ్ మున్సిపాలిటీస్లలో 100 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఉండద్దు, అంటే 100 గజాల కంటే ఎక్కువ ఉండద్దు. మరియు అదర్ అంటే వేరే మున్సిపాలిటీలలో అంటే నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం 200 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఉండవద్దు. అంటే ఆ మున్సిపాలిటీలను బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరిగింది. సో మీరు కంపల్సరీ ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. ఒక 1 అవర్ 2 అవర్ పడుతుంది, ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే నోటిఫికేషన్లో మీరు ప్రతి ఒక్కటి చదవచ్చు. మరియు ఇంకొక క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రకారం మినిమం డిగ్రీ ఉండాలి. ఏదైనా ఇండియాకి సంబంధించిన యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి, లేకపోతే దానికి సంబంధించిన ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో దానికి డిగ్రీకి సరి సమానంగా ఉన్న విద్యా అర్హత కంపల్సరీ ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఈ డేట్ చూడండి, ఆగస్టు 21వ తారీఖు 2024 కంటే ముందే మీకు రిజల్ట్ వచ్చి ఉండాలి. మీరు ఆ సర్టిఫికేటు ఒకవేళ మీరు సెలెక్షన్ అయ్యి మెయిన్స్లో సెలెక్షన్ అయ్యి ఇంటర్వ్యూలో కూడా సెలెక్షన్ అయితే అప్పుడు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే రోజు మీరు ఈ సర్టిఫికేట్ మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది. ఈ డేట్ కూడా ఒకసారి మీరు పరిగణనలోకి తీసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరు చదవండి. కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి చాలా విషయాలు తెలియవు కాబట్టి ఇక్కడ ఎవ్రీ పాయింట్ చదవగలరని మనవి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్. ఇది ఎలా అంటే ఇక్కడ ఇచ్చారు మెయిన్ చూడండి, మీరు కూడా ఇందులో చదవండి ఒకసారి. 59.99 విల్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ దెన్ 60%. అంటే మీరు 59.99 వచ్చింది కదా అని చెప్పేసి మీరు 60% అనుకుంటే అది రాంగ్.
కొద్దిగా 0.01% తక్కువ ఉన్నా అది తక్కువనే, 60% కింద క్యాలిక్యులేట్ చేయబడదు. ఇది కూడా అంతే, 54.99%. దానికంటే కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి అది 55% కంటే తక్కువనే. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా పర్సంటేజ్ని బట్టి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మీరు కన్సిడర్ చేయండి ఒకసారి. ఇక్కడ కొత్తగా ఒక పాయింట్ యాడ్ చేశారు, అంటే ఆల్రెడీ ఉన్నది కానీ మీరు ఇంపార్టెంట్గా గుర్తించవలసిన విషయం క్రెడిట్ హిస్టరీ. క్రెడిట్ హిస్టరీ అంటే మీరు ఏవైనా లోన్స్ ఉన్నాయా, మీకు ఏవైనా లోన్స్ ఉంటే ఆ లోన్స్ క్లియర్గా ఉన్నాయా, ఈఎంఐలు కట్టడం కానీ టైంకి కడుతున్నారా, అది కూడా బాగుండాలి. మీరు ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఇంటర్వ్యూలో కంపల్సరీ మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే ఉన్నారో ఆ బ్యాంక్ వాళ్ళు జాయినింగ్ ఫార్మాలిటీస్లో క్రెడిట్ హిస్టరీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు ఒక క్రెడిట్ స్కోర్ కూడా మీరు పర్సనల్ సిబిల్ అనే వెబ్సైట్ ఉంటుంది గవర్నమెంట్ది, అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ థింగ్ కూడా మీరు ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. అలాగే మీకు కూడా ఎలాంటి ఒకవేళ లోన్స్ ఏం లేవు, నాకు ఇంకా లోన్స్ తీసుకోవాలి, ఇప్పుడే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నేనేం జాబ్ చేయట్లేదు, నేనేం లోన్ తీసుకోవట్లేదు, సో అది ఓకే, అలా అయితే ఓకే. ఎందుకంటే అప్పుడే వాళ్ళది సిబిల్ స్కోర్ కూడా అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అర్థం, కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే అప్లికేషన్ ఫీజు మీ అందరికీ తెలిసిందే. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 175 రూపాయలు ప్లస్ జిఎస్టీ. మరియు ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు 850 రూపాయలు కట్టాలి జిఎస్టీ, విత్ జిఎస్టీ. ఇక్కడ ఇచ్చారు స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు తెలిసిందే ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో 3 లాంగ్వేజ్లు ఉన్నాయి, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్, రీజనింగ్. మరియు ఇంగ్లీష్లో 30 క్వశ్చన్లకి 30 మార్కులు ఇచ్చారు, మరియు 20 నిమిషాలు అయిన తర్వాతనే మీరు నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళచ్చు. ఈ 20 నిమిషాలలో మీరు 30 క్వశ్చన్లకు 30 ఆన్సర్లు ఇవ్వాలి. సో లేకపోతే 20 నిమిషాల్లో ఇంగ్లీష్కి సంబంధించిన టైం అయిపోతుంది. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇందులో 35 క్వశ్చన్లు ఉంటాయి, 35 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ కూడా ఇంగ్లీష్, హిందీ భాషలోనే ఉండడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు 20 నిమిషాలే టైం ఉంటుంది, కాబట్టి మీరు ఈ 20 నిమిషాలలోనే మీరు చేసేయాలి. మరియు రీజనింగ్ కూడా 35 క్వశ్చన్లకి 35 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇంగ్లీష్, హిందీలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 20 నిమిషాలు టైం ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్లకి 100 మార్కులకి 60 నిమిషాలు, అంటే గంట మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీకు మెయిన్ ఎగ్జామ్ కూడా ఏ మంత్లో ఉందో చెప్పేశాను. ఇందులో మెయిన్ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్టులు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఎన్ని క్వశ్చన్లు? 45 క్వశ్చన్లు. 45 క్వశ్చన్లకు మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్. ఇందులో 60 నిమిషాలు టైం ఉంటుంది, సపరేట్ టైమేడ్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి మీరు అంటే చదవండి, తెలియకపోయినా. ఒకవేళ ఎగ్జామ్కి వెళ్ళి డైరెక్ట్ తెలియకపోతే మాత్రం మీరే లాస్ అవుతారు. ఎవ్రీ 5 నిమిషాలు కూడా ఎగ్జామినేషన్లో ముఖ్యమే. మీరు ఎంత టెన్షన్ కొద్ది ఎగ్జామ్ రాస్తారో అది మీకు అవగాహన ఉంది. మరియు జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్, అవేర్నెస్. ఇందులో 40 క్వశ్చన్లకు 40 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఈజీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మ్యాక్సిమం మీకు ఈ పాయింట్స్కి ఈ సబ్జెక్టులకు సంబంధించిన అవేర్నెస్ తెచ్చుకోండి. మరియు ఇందులో 40 క్వశ్చన్లు 40 మార్కులు 35 నిమిషాలు టైం ఉంటుంది. మరియు ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 క్వశ్చన్లు 40 మార్కులు ఇవ్వడం ఉంటుంది, 40 నిమిషాలు టైం ఉంటుంది. డాటా అనాలైసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇందులో 35 క్వశ్చన్లకి 60 మార్కులు ఉంటుంది, 60 మార్కులు మరియు టైము 45 నిమిషాలు. ఇవి కాకుండా అంటే ఈ సెక్షన్లకు సబ్జెక్టులకు సంబంధించింది 155 క్వశ్చన్లు 200 మార్కులు. ఇది ఓకే, 3 గంటల టైము. ఇది కాకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఐ ఉంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు 2, రెండిటికి మ్యాక్సిమం మార్క్స్ 25 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 30 నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 నిమిషాల టైంలో మీరు లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఐ అందులో టైప్ చేసి రాయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్కి ఏ ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్లాలో ఇక్కడ మొత్తం అన్నీ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇది నోటిఫికేషన్ కంపల్సరీ చదవాల్సిందే. వ్యాలిడ్ కాల్ లెటర్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, candidates reporting late is not the reporting time specified on the call letter for examination will not be permitted to the take examination. అంటే మీరు లేట్గా వెళ్తే ఎగ్జామ్ రాయడానికి అర్హులు కాదు. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 1 hour candidates may require to be the venue for the about 2 hours కంటే అంటే ముందుగా వెళ్ళడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చదవండి. మీకు అంటే ఇది చదివితే పూర్తి ఎక్స్ప్లెనేషన్ అంటే వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇచ్చాడు. అదేంటంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్ని అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు తీసుకోరు. దాన్నే మళ్ళీ మీరు మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకెళ్ళాలి. సో ఇది కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చదవగలరని మనవి. ఇక్కడ కట్ ఆఫ్ స్కోరు మీకు తెలిసే ఆల్రెడీ 0.25% అంటే 0.25 మార్క్స్. అండ్ మీరు 4 తప్పులు చేస్తే 1 మార్కు వెళ్ళిపోతుంది అన్నట్లు. 1 తప్పు చేస్తే 0.25 మార్క్స్ వెళ్ళిపోతుంది. అండ్ కట్ ఆఫ్ స్కోర్ కూడా ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఏదైతే మీకు కట్ ఆఫ్ స్కోర్స్ ఇస్తారో అది క్వాలిఫై అయితేనే మీరు మెయిన్ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతారు. మెయిన్ ఎగ్జామ్లో కూడా ఇచ్చిన అంటే సబ్జెక్ట్ వైజ్గా ఇచ్చిన కట్ ఆఫ్ కూడా క్వాలిఫై అయ్యి మెయిన్ టోటల్ స్కోర్ కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళే ఇంటర్వ్యూకి అర్హులు. మళ్ళీ ఇంటర్వ్యూలో మీకు ఎలా ఉంటుందంటే మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ రెండు కలిపి 80% మార్కులకి కన్సిడర్ చేస్తారు. మీరు ఏదైతే ఇంటర్వ్యూ ఇస్తారో ఆ ఇంటర్వ్యూని 20% మార్కులకి కన్సిడర్ చేస్తారు. సో రెండు కలిపి 100% మార్కులకి కన్సిడర్ చేస్తారు. ఈ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్లు కంపల్సరీ మీరు అక్కడ చూపించాలా, మీకు మీ ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ ఏదైనా కానీ. సో ఇది ఒకసారి కంపల్సరీ చదవండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ డాక్యుమెంట్లను బట్టి నేమ్స్ కూడా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సర్ నేమ్ కానీ వాళ్ళ పేర్లు కానీ అంటే స్పెల్లింగ్స్ కానీ. సో మీరు అప్లికేషన్లో ఏదైతే ఇస్తారో ఆ డాక్యుమెంటు వ్యాలిడా కాదు. ఒకవేళ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు వ్యాలిడే, ఓకే. అది ఆధార్ కార్డులో మీది మిస్ మ్యాచ్ ఉంది అంటే రాంగ్ పడ్డది. సో మీరు దానికి అనుగుణంగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సో, పాస్పోర్టో ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్లుగా అంటే సపోర్టింగ్ నేమ్ కానీ ఇంకా దానికి సంబంధించిన క్రైటీరియా ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ. సో ఇది కూడా చదవండి ఒకసారి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎట్ ది ఎగ్జామినేషన్ వెన్యూ అంటే మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమేం క్యారీ చేయాలి, ఏం క్యారీ చేయకూడదు అనేది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. మీరు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ ఇచ్చారు. www.ibps.inకి వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. అలాగే మీరు చెయ్యాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలి, అది ఎంత సైజు ఉండాలి, మరియు సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రిటన్ డిక్లరేషను, సర్టిఫికేట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ క్లాస్, మరియు క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి రిక్వైర్డ్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ లైవ్ ఫోటోగ్రాఫ్ త్రూ వెబ్ క్యామ్. అలాంటివి కూడా అంటే మీరు ఎగ్జామ్కి అప్లికేషన్ ఎలా ఫిలప్ చేస్తున్నారో అలా దానికి సంబంధించిన ఇంట్రక్షన్స్ ఇవి. సో అవి కూడా ఇక్కడ కేర్ తీసుకోండి అని చెప్తున్నాను. మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ బ్యాంక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి, ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు అంటే కేటగిరీ వైజ్గా. సో మీరు ప్రతి ఒక్కటి చూసుకోండి. టోటల్ 4455 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది ఎస్సీ వాళ్ళకి 657 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 332 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 1185 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కు పోటీ చేసే వాళ్ళకి 435 పోస్టులు, యూఆర్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి
1,846 పోస్టులు ఇవ్వడం జరిగింది. హైలీ ఇంపాక్టెడ్ వాళ్ళకి పీడబ్ల్యూడి కేటగిరీలో హెచ్ఐ వాళ్ళకి 62 మరియు ఓసీ 44, విఐ కేటగిరీలో 44 అండ్ ఐడి కేటగిరీలో 55 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో దీనిని బట్టి కూడా మీ ప్రిపరేషన్ లెవెల్లు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ఐబీపీఎస్పీఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు అనంతపూర్, ఏలూరు, గుంటూరు అండ్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. మరియు ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్లు. సో దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి తక్కువ ఇచ్చాడు ఇక్కడ, ఎందుకంటే క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఎవరైతే మెరిట్ లిస్ట్లో వస్తారో వాళ్ళకి మాత్రం మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గుంటూరు అండ్ విజయవాడ, కర్నూలు అండ్ విశాఖపట్నం మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ నుండి ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. మరియు ఓన్లీ మెయిన్ ఎగ్జామ్కి 3 మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చేళ్ళు, అవి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్. ఇక్కడ మీకు ఇంతకుముందు మనం చెప్పినట్లు గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అంటే మీరు ఫోటో కానీ, థంబ్ ఇంప్రెషన్ కానీ, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కానీ, సర్టిఫికేట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ అంటే సర్టిఫికేట్లు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తే అవి ఎంత సైజులో ఉండాలి, ఎంత డాటా ఎంతవరకు ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చిండు. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ 4.5 cm నుండి ఇంటూ 3.5 cm అంటే డైమెన్షన్స్ ఇట్లా 200 ఉండాలి, ఇట్లా 300 ఉండాలి. మరియు సైజు 20 KB నుండి 50 KB వరకు ఉండాలి. సో మ్యాక్సిమం 50 KB లోపే మీ ఫోటో సైజు ఉండాలి. అలాగే మీ యొక్క సిగ్నేచరు డైమెన్షన్స్ ఇట్లా 140 ఉండాలి, ఇట్లా 60 ఉండాలి. మరియు ఫోటో 10 KB నుంచి 20 KB లోపు మాత్రమే ఉండాలి. ఇక్కడ థంబ్ ఇంప్రెషన్స్ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ థంబ్ మాత్రమే అలౌ చేస్తారు. సో థంబ్ యొక్క డైమెన్షన్స్ 2 సమానంగా ఉన్నాయి, 240 అండ్ ఇది 3 cm అంటే సెంటీమీటర్ ఇంటూ 3 సెంటీమీటర్ అంటే సైజు కూడా 20 KB నుంచి 50 KB లోపు మాత్రమే ఉండాలి. ఇక్కడ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇమేజ్ ఇది కూడా డైమెన్షన్స్ ఇట్లా 800 ఉండాలి, ఇట్లా 400 ఉండాలి. సో మీరు కంపల్సరీ ఇది చెక్ చేసి ఈ విషయం ఏందో తెలుసుకోండి. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు, వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. సైజు కూడా 50 KB నుంచి 100 KB లోపే ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈ ఐబీపీఎస్పీఓ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ 21 ఆగస్టు 2024 లాస్ట్ డేటు. సో ప్లీజ్ ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే ముందుగానే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్లో అప్లై చేయకూడదు, ఎందుకంటే అదొక టెన్షన్ వాతావరణం. మీకు ఏదైనా మిస్టేక్స్ ఉండడం కానీ, ఏదైనా డాక్యుమెంట్ లేకపోవడం కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోండి. సో ఇది నోటిఫికేషన్ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా ఒక 2 hours టైం పోతే పోని క్లియర్గా చదవండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని నేను ఆశిస్తున్నాను. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కంపల్సరీ వేచి చూడండి. మన వీడియోలు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఇంకా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ కోసం మాకు కామెంట్లు ఇవ్వండి, దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ చెప్పండి కామెంట్ రూపంలో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.